ఓం నమ శివాయ అనే మహామంత్రంతో ఈ కథలోకి వెళదాము. హిమాలయ పర్వతాల మధ్య మౌనంతో మాటలాడే ఒక చిన్న ఆశ్రమం ఉండేది. అక్కడ యువ బ్రాహ్మణుడు సోమేశ్వరుడు నివసిస్తూ ఉండేవాడు. ఆయన దగ్గర సంపద లేదు, పేరు లేదు, కాని శివునిపై అచంచలమైన భక్తి మాత్రమే ఉండేది. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేచి చల్లని నదీ జలంతో శివలింగానికి అభిషేకం చేసి ఒకే ఒక మాటతో ప్రార్థన చేసేవాడు. నాథా, నీవే నాకు అన్నీ. అలా ప్రతిరోజు కూడా కేవలం అభిషేకం చేసి నాథా, నీవే నాకు అన్నీ అని మాత్రమే చెప్పేవాడు. అలా జరుగుతూ ఉండగా ఒక సంవత్సరం ఆ ప్రాంతంలో ఘోరమైన కరువు వచ్చింది. ఆశ్రమంలో ధాన్యం అయిపోయింది. 3 రోజులు గడిచాయి. ఆహారం లేదు. శరీరం బలహీనమైపోయిన సోమేశ్వరుడు మాత్రం శివపూజను ఆపలేదు. 4వ రోజు ఉదయం ఆఖరి నీటి బిందువుతో అభిషేకం చేస్తూ అన్నాడు, ప్రభు, ఈ శరీరం నీదే. ఆకలి నన్ను బాధపెట్టినా నా భక్తిని మాత్రం తీయకు. ఆ మాటలు కైలాసం వరకు చేరాయి. స్వామి స్వయంగా కైలాసం నుండి అతిథి రూపంలో ఆ భక్తుణ్ణి చూసేందుకు స్వయంగా వచ్చారు. అదే రోజు మధ్యాహ్నం ఆశ్రమ ద్వారంలో ఒక వృద్ధుడు కనిపించాడు. శరీరం కృశించిపోయింది. కళ్ళల్లో ఆకలి. బిడ్డా, 3 రోజులైంది ఆహారం లేక, ఒక్క ముద్దైనా పెట్టు అన్నాడు. ఆశ్రమంలో అన్నం లేదు. కాని సోమేశ్వరుడి హృదయంలో సందేహం లేదు. తన దగ్గర ఉన్న చివరి పదార్థం ఒక చిన్న బెల్లం ముక్క మాత్రమే. అది తీసుకుని వృద్ధుడి చేతిలో పెట్టాడు. అతిథి నారాయణుడు, నీవు తిన్నాకే నా పూజ పూర్తయినట్లు అన్నాడు. ఆ క్షణంలో వృద్ధుడు చిరునవ్వు నవ్వాడు. ఆ క్షణంలో ఆకాశం వెలిగిపోయింది. వృద్ధుడు మహాదేవునిగా మారాడు. చంద్రుడి జటంలో మెరిశాడు. గంగ జలధారగా ప్రవహించింది. అప్పుడు స్వామి, భక్త, నీవు నీ ఆకలి చూసుకోకుండా అతిథి నారాయణుడిగా భావించి ముందుగా నాకే ప్రసాదం పెట్టావు. నిజమైన శివభక్తి అంటే ఇదే. శివుడు తన త్రిశూలాన్ని నేలపై తాకించాడు. అక్కడే ఒక నదీ ప్రవాహం ఉద్భవించింది. ఆ ప్రాంతం పంటలతో నిండిపోయింది. శివుడు ఎంతో ప్రేమతో నీ ఆశయమిటి అని అడిగాడు. సోమేశ్వరుడు కన్నీళ్లతో చెప్పాడు, ప్రభు, నన్ను నీవు విడిచిపెట్టకూడదు. ప్రతి జన్మలో నీ నామస్మరణే నా సంపద. అలా అని వరమివ్వు అని కోరుకున్నాడు. శివుడు మృదువుగా నవ్వాడు. స్వామి ప్రేమతో అన్నాడు, నేను నీ హృదయంలో నివసిస్తాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఈ కథ ద్వారా స్వామి మనకిచ్చే సారాంశం ఏమిటంటే, శివుడు సంపద చూడడు, భక్తి చూస్తాడు. కష్టం వచ్చినా భక్తిని వదలని వాడే నిజమైన శివభక్తుడు. అతిథి సేవ శివసేవతో సమానం. శ్రీమాత్రే నమః.